పచ్చని కొండల మధ్య ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు మల్లెపల్లి. ఆ ఊరు ఎంత అందంగా ఉంటుందో అంతే ఒక భయంకర రహస్యాన్ని ఆ ఊరు దాచుకొని ఉంది. ఆ ఊరికి చివరన ఒక గుడిసె ఉంది. రాత్రిపూట ఆ గుడిసె దగ్గరికి ఎవరు వెళ్ళినా రక్తం కక్కుకొని చనిపోయేవారు. ఆ ఊరి పెద్దలు అక్కడకు ఎవరూ వెళ్ళొద్దని తీర్మానించుకుంటారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట గ్రంథాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆర్కిటెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగి రఘు ఆ గ్రామానికి వెళతాడు. రఘు ఆ ఊరి పెద్ద మనుషులతో తను వచ్చిన విషయం చెప్తాడు. ఆ గ్రామ పెద్దలు ఆ ప్రభుత్వ స్థలంలో ఒక గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఒక ఆత్మ ఆ గుడిసె వైపు వెళ్ళిన వారిని చంపేస్తుంది. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి వెళ్ళిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని ఆ గ్రామ పెద్దలు రఘుకు సలహా ఇస్తారు. అప్పుడు రఘు, నాకు ఈ ఆత్మలు దయ్యాలపై నమ్మకం లేదండి, ఇదే రోజు రాత్రి నా పని నేను చేసుకుంటాను అని గ్రామ పెద్దలతో అంటాడు. రఘు అదే రోజు రాత్రి ఆ గుడిసె వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ గుడిసె నుండి ఏవో అరుపులు, భయంకరమైన శబ్దాలు వస్తాయి. రఘు ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న టార్చ్ లైట్తో ఆ గుడిసె లోపలికి వెళతాడు. ఆ గుడిసె విశాలంగా ఉంటుంది. లోపల గుడిసెలో రక్తపు మరకలు ఉంటాయి. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ సన్నివేశం. రఘు భయపడకుండా అలాగే లోపలికి వెళ్ళాడు. కొద్ది దూరంలో ఒక బొమ్మ కనబడింది. ఆ బొమ్మ ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి ఆ గుడిసె తలుపు మూసుకుపోతుంది. రఘు ఒకంత ఆందోళనకు గురవుతాడు. రఘు భయపడకుండా ముందుకు వెళ్తాడు. రఘు అక్కడ ఒక పుస్తకాన్ని చూస్తాడు. ఆ పుస్తకాన్ని తీసుకొని చదువుతూ ఉంటాడు. అందులో ఇలా ఉంటుంది: నా పేరు మల్లి. నేను ఇదే ఊరిలో పుట్టి పెరిగాను. మా అమ్మా నాన్నలు నన్ను ప్రేమగా పెంచారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను చదువుకుంటానని మా అమ్మా నాన్నలకు చెప్పాను. కానీ ఈ ఊరిలో అమ్మాయిలు చదువుకోవద్దని ఆ గ్రామ జమీందార్ నిర్ణయం తీసుకున్నారు. కానీ మా అమ్మా నాన్నలు జమీందార్ నిర్ణయాన్ని వ్యతిరేకించి నన్ను చదివించారు. నా నిర్ణయాన్ని ధిక్కరించాడని ఆ జమీందార్ మా అమ్మా నాన్నలను నన్ను ఈ గ్రామ ప్రజలు చూస్తుండగానే నన్ను చంపేశారు అని రాసి ఉంటుంది. అప్పుడు రఘు ముందుకు మళ్ళీ ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఎవరు నువ్వు? ఇక్కడకు రావడానికి నీకు ఎంత ధైర్యం అని అంటుంది. అప్పుడు రఘు, ఆగమ్మా, నీ కథ చదివాను. నువ్వు కోపంతోనే ఈ ఊరి ప్రజలను చంపుతున్నావు, వారిని భయపెడుతున్నావు. ఇక్కడకు రావాలంటేనే వారు గజ గజ వణికిపోతున్నారు. నీకు చదువంటే ఇష్టమన్నావు కదా, ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తా. చదువుకునే వారికి సరస్వతి నిలయంగా ఈ స్థలం మారుతుంది. ఎంతోమంది చదువుకుంటారు, నీ కల కూడా నెరవేరుతుంది అని రఘు అనగానే మళ్ళీ ఆత్మ సంతోషిస్తుంది. అనుకున్నట్లుగానే రఘు అక్కడ గ్రంథాలయాన్ని నిర్మిస్తాడు. అందరూ పిల్లలు చదువుకోవడానికి అక్కడకు వస్తారు. ఆ పిల్లలందరినీ చూసి మళ్ళీ ఆత్మ సంతోషించి అనంతవాయువుల్లో కలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై హింద్.